హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రైటీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండ్ కామెంట్స్. ఏమన్నా మీకు క్వైరీస్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. అండ్ ఆల్సో జాయిన్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. అక్కడ ఆల్రెడీ మనం 500+ మెంబర్స్ ఉన్నారు. అక్కడ జాయిన్ అవ్వండి, సో దట్ యూ విల్ గెట్ లాడ్ ఆఫ్ హెల్ప్. ఓకే, సో అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. ఓకే, చాలామంది నాన్ సబ్స్క్రైబర్స్ వీడియోస్ ఎక్కువ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుంది అండ్ ఇట్ విల్ హెల్ప్ లాడ్ ఆఫ్ పీపుల్. ఓకే, సో వీఆర్ డూయింగ్ we are doing DevOps version 2021. So 2020లో ఆల్రెడీ వీ హ్యావ్ డన్ ఆల్ ద DevOps. ఓకే, సో ఇన్ అండ్ ఆఫ్ DevOps చేసినాము. కాకపోతే మళ్ళీ 2021లో లైక్ వాట్ ఆర్ ద చేంజెస్ అనేది, లైక్ న్యూ వర్జన్స్ ఏమున్నాయో అవి కూడా కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, సో ఆల్రెడీ వై DevOps అని ఒక సెషన్ చేసినాము. ఓకే, సో గో అండ్ వాచ్ దట్ వై DevOps సెషన్. సో ఇది వచ్చేసి సెషన్ 2. ఓకే, సో వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ గిట్. ఓకే, సో గిట్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో వాట్ ఈస్ గిట్ అంటే ఏంటి, గిట్ హబ్ అంటే ఏంటి, ఓకే, హౌ గిట్ వర్క్స్ అనేది ఇన్డెప్త్గా లైక్ వి ఆల్రెడీ అనుకున్నాము. సో వీ నీడ్ టు డీప్ డైవ్ ఆన్ ది టూల్స్ అనుకున్నాము. సో విల్ ట్రై టు డీప్ డైవ్ ఆన్ దీస్ టూల్స్. ఓకే, సో గిట్ గురించి ఎక్కువగా తెలుసుకోవడానికి ట్రై చేద్దాము. ఆ తర్వాత విల్ ట్రై టు డూ సమ్ సినారియో బేస్డ్ గిట్ థింగ్స్ అండ్ ఆల్సో విల్ ట్రై టు కవర్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, సో కంప్లీట్ గిట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో వాట్ ఈస్ గిట్? ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే గిట్ ఈస్ నథింగ్ బట్ ఎ డిస్ట్రిబ్యూటెడ్ వర్జన్ కంట్రోల్ సిస్టమ్. ఓకే, సో ఇట్ ఈస్ ఎ వర్జన్ కంట్రోల్ సిస్టమ్. సో వై యూ నీడ్ ఎ వర్జన్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ ది కరెంట్ ట్రెండింగ్ మార్కెట్? ఓకే, సో ఎప్పుడైనా సరే వర్జన్స్ ఎట్లా కంట్రోల్ చేసే వాళ్ళమంటే మనం V1, V1.0, V1.2, 1.3, 1.1 క్రియేట్ చేసిన తర్వాత వీ యూస్ టు స్టోర్ ఇట్ సమ్వేర్. ఓకే, సో ఎక్కడో ఒక దగ్గర స్టోర్ చేయడము. ఓకే, ఆ తర్వాత ఆర్కైవ్ చేయడము. ఓకే, సో ఇట్ యూస్ టు బి వెరీ మచ్ మాన్యువల్ స్టఫ్. ఓకే, సో ఎవ్రీథింగ్ మనం మాన్యువల్గా తీసేవాళ్ళం. ఓకే, సో టు మేనేజ్ ఆల్ దిస్ స్టఫ్ వీ నీడ్ సమ్ టూల్స్. సో ఇక్కడ మనకి గిట్ యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో మనం గిట్ని యూజ్ చేస్తున్నాం టు కంట్రోల్ వాట్ ఎవర్ ద వర్జన్స్ వీ హ్యావ్ ఇన్ అవర్ మెషిన్. సో దట్ ఈస్ ద రీజన్ వై వీఆర్ కాలింగ్ ఇట్ యాజ్ అ వర్జన్ కంట్రోల్ సిస్టమ్. సో మనం ఎప్పుడైనా సరే గిట్ రిపాజిటరీ క్రియేట్ చేసినప్పుడు మీరు ఆ గిట్ రిపాజిటరీలో ఏ ఫైల్ అయినా సరే, ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫోల్డర్స్ అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఫైల్స్ ఇన్ దట్ ఫోల్డర్స్, ఏ చిన్న చేంజ్ వచ్చినా కానీ ఇట్ విల్ ట్రాక్. ఓకే, సో గిట్ అనేది ఇట్ విల్ ట్రాక్ ఆల్ ద చేంజెస్. ఓకే, సో ఇట్ విల్ ట్రాక్ ఆల్ ద చేంజెస్ ఇన్ ఫైల్స్. ఓకే, ఇన్ ఎనీ ఫోల్డర్, ఏ ఫోల్డర్లో అయినా ఉండొచ్చు. ఓకే, సో దాన్ని మనము రిపాజిటరీ అంటున్నాం. ఓకే, సో దట్ ఈస్ వి కాల్ ఇట్ యాజ్ రిపాజిటరీ. ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ వాట్ ఈస్ రిపాజిటరీ, so repository is nothing but the files and the folders which you are storing at one place. Okay, if it is initialized with git, దాన్ని మనం గిట్ రిపాజిటరీ అంటున్నాము. ఏ చేంజెస్ చేసినా కానీ మనకి గిట్ అనేది ట్రాక్ చేస్తుంది ఆ చేంజెస్ అన్నిటినీ కూడా. ఓకే, అండ్ ఆల్సో మనం ఎప్పుడైనా సరే గిట్ గురించి మాట్లాడుతున్నప్పుడు, ఓకే, సో గిట్లో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫైల్ స్ట్రక్చర్. ఓకే, సో ఏదైతే ఫైల్ స్ట్రక్చర్ ఉంటుందో, సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫైల్ స్ట్రక్చర్. సో మీరు ఎప్పుడైనా గిట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు యూ విల్ సీ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఆన్ దట్ పర్టికులర్ ఫోల్డర్. ఓకే, సో మీకు డిఫాల్ట్గా కొన్ని ఫైల్స్ కానివ్వండి, ఫోల్డర్స్ కానివ్వండి క్రియేట్ అవుతాయి. ఓకే, సో ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫైల్ స్ట్రక్చర్. అండ్ ఆల్సో ఏదైతే మనం ఫైల్ స్టోర్ చేస్తున్నామో, ఓకే, సో దట్ ఫైల్ ఈజ్ సపరేటెడ్, లైక్ దాన్ని మనము సపరేట్ డాక్యుమెంట్ కింద ట్రీట్ చేస్తాం. అండ్ ఎవ్రీ ఫైల్కి ఒక యూనిక్ హ్యాష్ వాల్యూ క్రియేట్ అవుతుంది. ఓకే, సో ఈ హ్యాష్ వాల్యూ అంటే ఏంది, హ్యాష్ అంటే ఏంది అనేది మనం చూద్దాము. కాకపోతే యూ జస్ట్ నీడ్ టు రిమెంబర్ లైక్ ఎవ్రీ ఫైల్ విచ్ ఈస్ స్టోర్డ్ ఇన్ ది ఎవ్రీ ఫైల్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ది సపరేట్ డాక్యుమెంట్. ఓకే, ప్రతి ఫైల్ని మనము సపరేట్ డాక్యుమెంట్ కింద స్టోర్ చేస్తాం. ఓకే, అండ్ ఆల్సో ఇట్ విల్ హ్యావ్ యూనిక్ హ్యాష్ వాల్యూ. ఓకే, సో నేను మీకు అది చూపిస్తాను. అంటే మనము డాట్ గిట్ క్రియేట్ అయినప్పుడు వెన్ వీ గో ఇన్ టు ది ఆబ్జెక్ట్స్, ఓకే, అండ్ వెన్ వీ రన్ ఫ్యూ కమాండ్స్ హౌ యూనిక్ హ్యాష్ ఎట్లా క్రియేట్ అవుతుంది అనేది మనం చూద్దాము. బట్ దిస్ ఈజ్ వాట్ లైక్ ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ ఫైల్ సిస్టమ్. ఓకే, సారీ, ఫైల్ స్ట్రక్చర్. సో నెక్స్ట్ వచ్చేసి లైక్ సో గిట్ ఎక్కువగా వర్క్ అయ్యేది ఈ హ్యాష్ వాల్యూస్ పైనే ఎక్కువగా. లైక్ ఇట్ విల్ వాట్ ఎవర్ ద ఇంటర్నల్స్ ఆఫ్ ద గిట్ రన్స్. ఓకే, సో ఇట్ విల్ మోస్ట్లీ మ్యాప్స్ విత్ ది కీ వాల్యూ పేర్స్. ఓకే, సో మనం ఎక్కువ కీ వాల్యూ పేర్స్ గురించి మాట్లాడతాం. సో ఈ కీ వాల్యూ పేర్సే లైక్ ఇట్ విల్ లైక్ హ్యాష్ మ్యాప్ చేసుకుంటుంది. ఓకే, సో మనము అది చూపించినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకే, సో వాట్ ఈస్ ద హ్యాష్ మ్యాప్, వాట్ ఈస్ ద కీ వాల్యూ అనేది మనము like when we are doing or when we are running the commands, I'll clearly explain what exactly is that అనేది. ఓకే, సో ఎక్కువగా మనము ఈ ఫస్ట్ సెషన్లో, ఓకే, ఆర్ ఫస్ట్ అవర్లో విల్ ట్రై టు
కవర్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్నల్స్. ఓకే, సో లైక్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ది గిట్ అంటే మనం ఎప్పుడైనా సరే గిట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు, ఓకే, సో ఆర్ ఫోల్డర్స్ క్రియేట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్లో ఇంటర్నల్గా ఏమవుతుంది అనే దాని గురించి మాట్లాడడానికి ఎక్కువగా ట్రై చేద్దాం. ఓకే, అండ్ వాట్ ఈస్ ద మేజర్ థింగ్, మేజర్ డిఫరెన్స్ బిట్వీన్ గిట్ అండ్ గిట్ హబ్. ఓకే, సో గిట్ హబ్ అనేది సేమ్ కాదు. ఓకే, సో లాట్ ఆఫ్ పీపుల్ థింక్ దట్ గిట్ హబ్ ఒకటే అనుకుంటారు, కాకపోతే గిట్ హబ్ అనేది టూ డిఫరెంట్ థింగ్స్. ఓకే, సో గిట్ అంటే ఏంది? ఓకే, సో మనకేంటంటే గిట్ మనకి ఇంటర్నల్గా లైక్ లోకల్లీ వర్క్ చేస్తుంది. ఓకే, సో ఇట్ ఈస్ విచ్ ఈస్ ఆన్ యువర్ మెషిన్, ఆన్ యువర్ ల్యాప్టాప్, ఆన్ యువర్ డెస్క్టాప్, ఆన్ యువర్ మిషన్, వాట్ ఎవర్ ద మిషన్ యు ఆర్ వర్కింగ్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనము గిట్ పైన వర్క్ చేసినప్పుడు యూ నో నీడ్ ఎనీ ఇంటర్నెట్. ఓకే, సో మీకు ఇంటర్నెట్ యాక్సెస్ కానివ్వండి ఏది అవసరం లేదు, ఎందుకంటే యు ఆర్ వర్కింగ్ విత్ ఇన్ యువర్ లోకల్ ఫైల్ సిస్టమ్. ఓకే, సో లోకల్గా మీరు వర్క్ చేస్తున్నారు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద గిట్ ఈజ్. అండ్ ఆల్సో మీకు ఏంటంటే ఫుల్ యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో మీరు ఫైల్ని చేంజ్ చేయొచ్చు, అండ్ ఆల్సో యూ కెన్ చేంజ్ ది ఫైల్ హిస్టరీ, అండ్ యూ కెన్ యాక్సెస్ ఫుల్ యాక్సెస్ ఉంటుంది మీకు. యూ కెన్ చేంజ్ వాట్ ఎవర్ ద పర్మిషన్స్ యూ వాంట్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ద గిట్ ఈస్ ఆల్ అబౌట్. ఓకే, సో గిట్లో అన్నీ కూడా వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్ వాట్ ఎవర్ ద ఫైల్స్ ఆర్ వాట్ ఎవర్ ద ఫోల్డర్స్ యూ ఆర్ కాలింగ్ ఇట్ యాజ్, ఇట్ విల్ బి స్టోర్డ్ లోకల్లీ. అండ్ ఆల్సో ఆల్ చేంజెస్ మనం ఏ చేంజెస్ చేసినా కానీ లోకల్గానే చేంజ్ చేస్తున్నట్టు. ఓకే, సో యూ నీడ్ టు రిమెంబర్ దట్ వాట్ ఎవర్ యూ ఆర్ డూయింగ్ ఇట్ ఈస్ ఇన్ లోకల్లీ. ఓకే, గిట్ హబ్ ఎందుకు యూజ్ చేస్తాం? ఓకే, సో మనం గిట్ హబ్ ఎందుకంటే లైక్ ఇఫ్ యూ వాంట్ టు make a backup of your local repository or local files and folders repository andam ikkada. Okay, so when you are talking about local git repository, ee local git repositories annitni meer backup teesukovalankondi, you can use GitHub. Okay, nothing but so whatever the things you are doing locally, you can directly push that onto the GitHub. Okay, so GitHub వచ్చేసి it is a repository hosting service. ఓకే, సో ఇది ఏంటంటే రిపాజిటరీ హోస్టింగ్ సర్వీస్ అంటే ఏంటంటే సో వాట్ ఎవర్ ద రిపాజిటరీస్ యూ హ్యావ్ యు ఆర్ హోస్టింగ్ ఆన్ ద గిట్ హబ్. ఓకే, సో హియర్ యూ నీడ్ ఇంటర్నెట్ యాక్సెస్, ఎందుకంటే మనము పుష్ చేస్తున్నాము, అది కూడా సర్వీస్ యాజ్ ఎ సర్వీస్ లాగా మనము గిట్ హబ్ని యూజ్ చేసుకుంటున్నాం. అంటే వాట్ ఎవర్ ద కోడ్ యూ ఆర్ యూజింగ్ లోకల్లీ యూ ఆర్ పుషింగ్ దట్ అంటు ద గిట్ హబ్ అండ్ యు ఆర్ మేనేజింగ్ ఆల్ యువర్ ప్రాజెక్ట్స్. ఓకే, సో మెయిన్గా గిట్ హబ్ ఎందుకు యూజ్ చేస్తారు అంటే మేజర్గా గిట్ హబ్ యూజ్ చేసేది లైక్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ టీమ్స్. ఓకే, సో లైక్ మనకి ఆర్గనైజేషన్లో చాలా టీమ్స్ ఉంటాయి. ఓకే, సో దెర్ విల్ బి లాట్ ఆఫ్ టీమ్స్. ఓకే, హూ ఆర్ వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్. ఇఫ్ సమ్వన్ ఈజ్ వర్కింగ్ ఆన్ ద సేమ్ ప్రాజెక్ట్స్, ఓకే, ఒకటే ప్రాజెక్ట్ పైన పనిచేస్తూ ఉంటాం చాలామంది. ఓకే, సో దట్ యూ కెన్ హ్యావ్ గిట్ హబ్. ఓకే, సో గిట్ హబ్ యూజ్ చేసి మనము లైక్ యూ కెన్ డిస్ట్రిబ్యూట్ దట్ కోడ్. ఓకే, సో ఏదైతే కోడ్ ఉంటుందో ఎవ్రీ వన్ కెన్ యాక్సెస్ ఓకే దట్ కోడ్ using GitHub. Okay, and also you can work on same project, like number of people, whoever the number of people working on that team can access that GitHub. Okay, so that is the reason, like that is what the thing which is primarily used. Okay, so ee backup anedi manam backup laga use cheyochu, but the primary use of GitHub vachesi okay, so we are distributing this code or repository to the multiple people who are working on the same project. Okay, so that is the reason why GitHub is very much popular nowadays. Okay, so major difference ante adi. And also you can say Git vachesi like it is a special file system, so it is a special file system which is running locally, whereas GitHub vachesi it has lot of features, like we are giving access to many like within your team you are giving access to people to work on the same project. And also మనం ఇక్కడ ఇంకోటి ఏంటంటే యూ కెన్ ఆల్సో హోస్ట్ వెబ్సైట్స్. ఓకే, సో మీరు వెబ్సైట్ని కూడా హోస్ట్ చేయొచ్చు గిట్ హబ్ యూజ్ చేసి. ఓకే, అండ్ ఆల్సో యూ కెన్ యూజ్ గిట్ హబ్ డెస్క్టాప్. ఓకే, సో మనకు కొత్త గిట్ హబ్ డెస్క్టాప్ కూడా వచ్చింది, సో మీరు గిట్ హబ్ డెస్క్టాప్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు వర్క్ ఆన్ ద గిట్ హబ్. లైక్ మీరు డెస్క్టాప్ ఇన్స్టాల్ చేసుకుంటే యూ కెన్ వర్క్ దట్ లోకల్లీ అండ్ ఇట్ విల్ డైరెక్ట్లీ రెప్లికేట్ దట్ ఆన్ ద గిట్ హబ్. ఓకే, సో ఇది మేజర్ డిఫరెన్స్ గిట్ అండ్ గిట్ హబ్కి. ఓకే, సో ఇఫ్ యూ సీ హౌ టు ఇన్స్టాల్ గిట్, ఓకే, సో మీరు హౌ టు ఇన్స్టాల్ గిట్ అని కొడితే యూ విల్ గెట్ ఎ పేజ్. ఓకే, సో వేర్ యూ కెన్ ఇన్స్టాల్ మ్యాక్ ఓఎస్ పైన ఇన్స్టాల్ చేయొచ్చు, యూ కెన్ ఇన్స్టాల్ ఇన్ విండోస్. ఓకే, యూ కెన్ ఇన్స్టాల్ ఇన్ ఎనీ లైనక్స్ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, సో లెట్ మీ ఓపెన్ దట్ పేజ్ అండ్ లెట్ మీ షో యూ దట్ పేజ్. ఓకే, సో గిట్ ఇన్స్టాలేషన్ అని కొడితే ఇక్కడ డౌన్లోడ్స్ వచ్చింది గిట్లో. సో దిస్ ఈస్ ద పేజ్. ఓకే, git-scm.com/downloadsలోకి వెళ్ళారు అనుకోండి.
సో మీరు మ్యాక్ఓఎస్, లైనెక్స్, యూనిక్స్లో ఏదైనా డిస్ట్రిబ్యూషన్లో చేసుకోవచ్చు. అండ్ ఆల్సో యూ కెన్ డౌన్లోడ్ ఫర్ ద విండోస్. ఓకే, సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ లైనెక్స్, ఓకే, సో ఇక్కడ క్లియర్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి హౌ టు డౌన్లోడ్. ఓకే, సో మీకు ఉబుంటు, ఫెడోరా, గెంటు, ఆర్క్ లైనెక్స్, ఓపెన్ సుసే. ఓకే, సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్స్. ఓకే, సో మీరు ఏ డిస్ట్రిబ్యూషన్స్లో అయినా ఇన్స్టాల్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ ఆర్ యూజింగ్ విండోస్, ఓకే, సో విండోస్లో కూడా మీరు డైరెక్ట్గా యూ కెన్ డౌన్లోడ్ అండ్ యూ కెన్ స్టార్ట్ యూజింగ్ దిస్. ఓకే, సో ఐవ్ ఆల్రెడీ డన్. ఓకే, సో నాకు ఆల్రెడీ నా లైనెక్స్ బాక్స్లో ఉంది, నా విండోస్ ఉబుంటులో. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ ఇఫ్ ఐ షో యూ, ఓకే, సో మీరు ఇన్స్టాల్ అయిందా లేదా చెక్ చేయాలంటే గిట్ అని కొట్టినా కానీ మీకు తెలిసిపోతుంది. ఓకే, సో విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇక్కడ. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ కమాండ్స్ యూ కెన్ రన్ విత్ ద గిట్ అనేది మీకు ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద వర్జన్ యూ కెన్ సే గిట్ హైఫన్ వర్జన్ అని చెక్ చేస్తే మీకు ఏ వర్జన్ రన్ అవుతుందో కూడా తెలుస్తుంది. ఓకే, సో నా దాంట్లో 2.27 ఉంది, బట్ రైట్ నౌ ఇట్ ఈస్ 2.30 రన్ అవుతుంది. సో మీరు ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇట్ యూ కెన్ గెట్ ఇట్. ఓకే, సో ఇఫ్ యూ సీ హియర్, ఓకే, సో 2.30 రైట్ నౌ. ఓకే, సో నాది 2.27 ఉంది, దట్ ఈస్ ఫైన్. లైక్ ఇది కూడా నాది లేటెస్ట్ వర్జన్ కాబట్టి. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ కెన్ డూ ది ఇన్స్టాలేషన్స్. ఓకే, సో మీకు ఇన్స్టాలేషన్స్లో ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్పండి. లైక్ దిస్ ఇస్ సింపుల్ ఇన్స్టాలేషన్. ఓకే, సో మీరు డౌన్లోడ్ చేసుకొని యూ కెన్ జస్ట్ రన్ దోస్ కమాండ్స్. ఆర్ ఈఎక్సీ అయితే మీరు డైరెక్ట్గా రన్ చేయొచ్చు విండోస్లో అయితే. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద ఇన్స్టాలేషన్ అండ్ దిస్ ఈజ్ వాట్ మేజర్ గిట్ అండ్ గిట్ హబ్ అంటే బేసిక్ డెఫినేషన్ వచ్చేసి. ఓకే, సో రైట్ నౌ విల్ ట్రై టు లుక్ లైక్ హౌ యూ నీడ్ టు ఇనిషియలైజ్. ఓకే, సో ఎప్పుడైనా సరే మనకి గిట్లోకి వెళ్ళినప్పుడు లైక్ ఫస్ట్ వీ నీడ్ టు ఇనిషియలైజ్. ఓకే, సో ఇనిషియలైజ్ న్యూ గిట్ రెపో. ఓకే, సో హౌ యూ గోనా ఇనిషియలైజ్ దిస్ న్యూ గిట్ రిపో. ఓకే, సో కమాండ్ వచ్చేసి గిట్ ఇనిట్. ఓకే, సో గిట్ ఇనిట్ అనగానే ఇది ఏమవుతుందంటే ఇట్ విల్ ఇనిషియలైజ్. ఓకే, సో గిట్ ఇనిషియలైజ్ అవుతుంది. గిట్ ఇనిషియలైజ్ అయిన తర్వాత డెఫినెట్లీ మీకు ఏదైతే ఎంప్టీ డైరెక్టరీ పైన మీరు చేస్తారో, ఓకే, సో ఓకే, సో మనం గిట్ ఇనిట్ చేసినప్పుడు లైక్ ఇట్ విల్ ఇనిషియలైజ్ ఆన్ ఎంప్టీ లైక్ ఇనిషియలైజ్ చేసినప్పుడు ఇట్ విల్ బి ఎంప్టీ. ఓకే, సో వాట్ ఎవర్ యూ ఆర్ ఇనిషియలైజింగ్. ఓకే, సో మనం ఎప్పుడైనా సరే గిట్ రిపాజిటరీ ఇనిషియలైజ్ చేసినప్పుడు అది ఎంప్టీగా ఉంటుంది. మీరు ఏదైతే ఫోల్డర్స్ ఆల్రెడీ ఉన్నా కానీ, ఓకే, సో ఇట్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఎ ఎంప్టీ డైరెక్టరీ. ఓకే, సో మీరు ఎంప్టీ డైరెక్టరీ లాగానే మీ గిట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు అది అలాగే ట్రీట్ చేస్తుంది. ఓకే, సో ఎప్పుడైతే మనం గిట్ ఇనిట్ రన్ చేస్తామో సో దేర్ ఈస్ వన్ ఫోల్డర్ కాల్డ్ డాట్ గిట్. ఓకే, సో డాట్ గిట్ అనేది ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతుంది. ఓకే, సో లెట్ మీ షో యూ దట్. సో లెట్ మీ క్లియర్ మై స్క్రీన్. ఓకే, సో ఇప్పుడు నేను ls-l అని కొడతా. సో నో ఫైల్స్ ఆర్ దేర్. ఓకే, ఈవెన్ హిడెన్ ఫైల్స్ ఫోల్డర్స్ కూడా ఏం లేవు. ఓకే, సో నథింగ్ ఈస్ దేర్. సో ఇఫ్ ఐ సే గిట్ ఇనిట్స్, ఓకే, సో గిట్ ఇనిట్ అని రన్ చేయగానే, ఓకే, సో ఇక్కడ చూడండి ఇనిషియలైజ్డ్ ఎంప్టీ గిట్ రెపాజిటరీ అంటుంది. ఓకే, సో ఇప్పుడు ఇది నా గిట్ రిపాజిటరీ కింద ఇది నన్ను ట్రీట్ చేస్తుంది. ఓకే, సో అండ్ ఆల్సో ఇట్ ఈస్ సేయింగ్ ఇన్ రూట్ గిట్ ఎండ్ టు ఎండ్ ఇది నా ఫోల్డర్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో సేయింగ్ డాట్ గిట్. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-l నథింగ్. ఓకే, ఇక్కడ మళ్ళీ మీరు చూస్తే నాకు ఏమీ క్రియేట్ అవ్వలేదు. ఓకే, సో అదే నేను హిడెన్ ఫైల్స్లో ఏమైనా చెక్ చేస్తే ఇట్ హ్యాస్ క్రియేటెడ్ సంథింగ్. ఓకే, సో అదే మనకి డాట్ గిట్. ఓకే, సో ఇఫ్ ఐ గో అండ్ ఇఫ్ ఐ సే cd డాట్ గిట్, ఓకే, సో ఇఫ్ ఐ సే ls, ఓకే, సో దేర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఫైల్స్ ఇక్కడ. ఓకే, సో మనకి ఫైల్స్ అన్ని ఏంటనేది చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనం ఫైల్స్ చూసుకుంటే ఫైల్స్ ఫోల్డర్స్ ఇఫ్ ఐ సే ls-lrt, ఓకే, ls-lrt, ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు సో మనకి 3 ఫైల్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ. ఓకే, సో ఒకటి డిస్క్రిప్షన్, ఒకటి హెడ్, ఒకటి కాన్ఫిగ్. ఓకే, అండ్ ఆల్సో వీఆర్ సీయింగ్ డైరెక్టరీస్, బ్రాంచెస్, హుక్స్, ఇన్ఫో, refs and objects. Okay, so like if I go like if I say cat config, okay, so JSON format లో మనకి ఇది చూపిస్తుంది. అంటే సంథింగ్ రిపాజిటరీ ఫార్మాట్ వర్జన్ ఏంది, ఫైల్ మోడ్ ఏంటి, బేర్ అండ్ ఆల్సో లాజికల్ రెఫ్ అప్డేట్స్ ఏమున్నాయని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో జస్ట్ టు షో యూ లైక్ ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే వెన్ వీ క్రియేట్ వీ నెవర్ బాదర్ అబౌట్ దీస్ స్టఫ్. ఓకే, సో అసలు ఏముంది అనేది మనం ఎప్పుడు కూడా బాదర్ చేయము. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో
how it looks అనేది. Okay, so if I say description, okay, so unnamed repository, edit this file description to name the repository. Okay, so rename చేస్తే like it will show that. Okay, and if I say cat ఇంకో ఫైల్ ఏంటి head. Okay, okay, refs head master, heads master అని చూపిస్తుంది ఇక్కడ. ఓకే, సో ఇవన్నీ ఫైల్స్ విచ్ ఎవర్ వాట్ ఎవర్ లైక్ మనం గిట్ ఇనిషియలైజ్ చేసినప్పుడు ఇవన్నీ క్రియేట్ అవుతాయి. ఓకే, సో అండ్ ఆల్సో మేజర్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ ఇందులో వచ్చేసి వెన్ ఐ సే LS-L లాంటి యూ కెన్ సీ ఆబ్జెక్ట్స్, రైట్? సో ఇఫ్ ఐ గో టు ద ఆబ్జెక్ట్స్, ఓకే, ఇఫ్ ఐ సే LS-L, ఓకే, సో ఇక్కడ మనకి ఇన్ఫో అండ్ ప్యాక్ అండ్ రెండు కనిపిస్తున్నాయి, బట్ దీస్ ఆర్ ఆల్ ద object, like these like this is the objects folder within the git folder. Okay, .git folder. Okay, so మనకి ఏంటంటే when you are talking about git, okay, so we have some different kinds of objects. Okay, so there are different kinds of objects. Okay, మనం దాన్ని git object types అంటాం. Okay, so we'll see what are all the git object types. Git object types ఏమున్నాయి అనేది చూద్దాం. Okay, so git object types లో మనకి blob, and we'll have tree, and we'll have commit, and we'll have annotated tag. ఓకే, సో బ్లాబ్ అంటే ట్రీ అంటే ఏంటి అనేది మేజర్ థింగ్ ఏంటంటే, బ్లాబ్ అంటే ఏంటంటే ఇట్స్ నథింగ్ బట్ ఏ ఫైల్. ట్రీ అంటే యూ కెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎ folder. Okay, so whatever the files we are creating, okay, so we are calling it as a blobs. Okay, so git repository లో or git లో మనకి ఏంటంటే whenever we are running the git, we can have some of the low level commands. Okay, so git లో కొన్ని low level commands అని ఉన్నాయి. Okay, so what are all the low level commands? git hash object. ఓకే, నేను ఇవి రన్ చేసి చూపిస్తాను మీకు. git hash object అంటే ఏంటి, ఓకే, git cat file అంటే ఏంటి, ఓకే, అండ్ ఆల్సో git mk-tree అంటే ఏంటి. ఓకే, సో ఇవన్నీ ఏంటంటే లో లెవెల్ కమాండ్స్ అంటాం మనం. అంటే మనం మేజర్గా ఇవి యూస్ చేయము, బట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇంటర్నల్లీ అంటే గిట్లో లోపల అసలు ఇంటర్నల్గా హ్యాషెస్ ఎట్లా క్రియేట్ అవుతాయి, అండ్ ఆల్సో కెన్ వీ క్రియేట్ హ్యాష్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయొచ్చా, అండ్ ఆల్సో కెన్ వీ చెక్ దోస్ హ్యాష్ ఆబ్జెక్ట్స్ అనే దానికి మనము ఇవన్నీ రన్ చేయొచ్చు. ఓకే, గిట్ హ్యాష్ ఆబ్జెక్ట్, గిట్ క్యాట్ ఫైల్, ఆర్ యూ కెన్ రన్ గిట్ mk-tree. ఓకే, సో దీస్ ఆల్ థింగ్స్ వీ కెన్ రన్. ఓకే, సో ఇప్పుడు ఐ విల్ గో టు మై దిస్ థింగ్. ఓకే, సో నేను ఏమంటానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే ఎకో ఓకే, ఇఫ్ ఐ సే ఎకో hello subscribers. ఓకే, సో ఇట్ విల్ లైక్ జనరల్గా మనకి ఏంది ఎకో చేసినప్పుడు లైక్ ఇట్ విల్ డిస్ప్లే వాట్ ఎవర్ వీఆర్ టైపింగ్. ఓకే, సో ఇప్పుడు నేను దీన్ని హ్యాష్ వాల్యూ కింద కన్వర్ట్ చేయాలనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ సే గిట్ హ్యాష్ హైఫన్ ఆబ్జెక్ట్ అండ్ ఐల్ సే హైఫన్ stdin. ఓకే, సో ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే లైక్ వాట్ ఎవర్ ద అవుట్పుట్ ఇట్ ఈస్ గివింగ్. ఓకే, సో వీఆర్ మేకింగ్ దిస్ అవుట్పుట్ అండ్ వీఆర్ గివింగ్ యాజ్ ఇన్పుట్ టు దిస్ కమాండ్. ఓకే, సో గిట్ హ్యాష్ ఆబ్జెక్ట్ అని ఏదైతే ఉందో, ఓకే, సో మనము దీనికి స్టాండర్డ్ ఇన్పుట్ లాగా దీన్ని ఇస్తున్నాం. ఓకే, సో ఇఫ్ ఐ సే ఎంటర్, ఓకే, సో ఇక్కడ చూడండి యూ ఆర్ సీయింగ్ ఏ హ్యాష్ వాల్యూ. ఓకే, సో దీన్ని మనం హ్యాష్ వాల్యూ అంటాం. ఓకే, సో వాట్ ఎవర్ ద థింగ్స్, ఓకే, వాట్ ఎవర్ వీ క్రియేట్, వాట్ ఎవర్ ది ఫైల్స్ వి క్రియేట్, ఓకే, సో అది హ్యాష్ వాల్యూ క్రియేట్ చేస్తుంది అని చెప్పినాం మనం గిట్లో, రైట్? సో ఇక్కడ అందుకే ఇది హ్యాష్ వాల్యూ చూపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే ls-lrt, ఓకే, సో ఇక్కడ చూడండి నథింగ్ హ్యాస్ క్రియేటెడ్ యెట్. ఓకే, సో అదే నేను ఇప్పుడు ఇఫ్ ఐ సే -w, ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు మళ్ళీ అదే హ్యాష్ వాల్యూ వచ్చింది. బట్ ఇఫ్ ఐ సీ హియర్, ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ డైరెక్టరీ కాల్డ్ 7f. ఓకే, సో 7f అనేది ఇక్కడ చూడండి ది ఫస్ట్ 2 letters ఆఫ్ దిస్ హ్యాష్ వాల్యూ. ఓకే, సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ ఫోల్డర్ విత్ ద ఫస్ట్ 2 letters ఆఫ్ దిస్ హ్యాష్ వాల్యూ. ఓకే, అండ్ నేను ఆ డైరెక్టరీలోకి వెళ్ళిన అనుకోండి 7f అనే డైరెక్టరీలోకి, దెన్ ఐ కెన్ సీ దట్ ఓకే దెర్ ఈస్ ఎ ఫైల్ కాల్డ్ ఇది ఫైల్ నేమ్. ఓకే, ఈ ఫైల్ నేమ్ ఏది, ఈ హ్యాష్ వాల్యూలో, ఓకే, ఆఫ్టర్ ద 2 letters, ఓకే, ఆ 7f 2 letters తర్వాత వచ్చే వాల్యూ అంతా మనకి ఫైల్ నేమ్ కింద కన్వర్ట్ అయిపోయింది. ఓకే,
సో వాట్ ఈస్ దిస్ మీన్? ఓకే, ఎప్పుడైనా మనము హ్యాష్ వాల్యూ ఏదైతే అంటున్నామో, ఇంతసేపు మనం హ్యాష్ వాల్యూ గురించి మాట్లాడినాం ఇందాక, రైట్? సో ఆ హ్యాష్ వాల్యూ అంటే ఏంటి? ఓకే, సో వాట్ ఈస్ దిస్ హ్యాష్ వాల్యూ? ఓకే, హ్యాష్ వాల్యూ అంటే నథింగ్ బట్ ఫోల్డర్ నేమ్ ప్లస్ ఫైల్ నేమ్, ఓకే, ఈక్వల్ టు హ్యాష్. Okay, if someone asks you in the interview about hash value, you can say that it is a combination of folder name and file name. Okay, so అంటే కొంతమంది అడగొచ్చు, అంటే ఇప్పుడు ఇఫ్ యు ఆర్ గోయింగ్ విత్ అన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ 5+7+, ఓకే, ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ పెట్టినప్పుడు పీపుల్ విల్ ఆస్క్ అబౌట్ హ్యాష్ వాల్యూస్. ఓకే, సో హ్యాష్ వాల్యూస్ గురించి చెప్పండి అని అడిగినప్పుడు యూ కెన్ ఎక్స్ప్లెయిన్ దట్. అండ్ ఆల్సో ఐ లెట్ యూ నో దిస్ హ్యాషెస్ ఎట్లా క్రియేట్ చేస్తారు, వాట్ ఎగ్జాక్ట్లీ ది హ్యాష్ వాల్యూస్. ఓకే, మనం ఎప్పుడైనా ఇన్స్టాల్ చేస్తున్నప్పుడు కూడా ఏదైనా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు ఆర్ ఇన్స్టాలింగ్ ఎనీ అప్లికేషన్ కానివ్వండి, లేకపోతే ఏదైనా టూల్ ఇన్స్టాల్ చేసినప్పుడు మీకు హ్యాష్ వాల్యూస్ ఇస్తారు. ఓకే, సో వాట్ ఎగ్జాక్ట్లీ ది హ్యాష్ వాల్యూ, వై పీపుల్ ఆర్ యూజింగ్ హ్యాషెస్ అనేది కూడా మనం చూద్దాం. ఓకే, సో బట్ ఇక్కడ మనము హ్యాష్ వాల్యూ క్రియేట్ చేసినాము, కానీ ఇక్కడ మీరు ఇది ప్రాజెక్ట్లో క్రియేట్ అవుతుందంటే ప్రాజెక్ట్లో క్రియేట్ అవ్వదు. ఎందుకంటే సో ఇఫ్ ఐ సే ls-lrt, ఓకే, ఇట్స్ స్టిల్ 0. ఓకే, సో ఇది ఎక్కడ క్రియేట్ అయింది మనకి .gitలో. ఓకే, సో .gitలో క్రియేట్ అయింది కాబట్టి వెన్ ఎవర్ యూ ఆర్ సర్చింగ్ ఫర్ యువర్ ప్రాజెక్ట్స్, ఓకే, మీరు ఏదైనా ప్రాజెక్ట్ క్రియేట్ చేసి మీరు రిపాజిటరీ చేసినప్పుడు మీకు ఆ వాల్యూస్ కనిపించవు. ఓకే, సో దట్ ఈస్ వాట్ ది థింగ్ ఈస్, దట్ ఈస్ వాట్ ద హ్యాష్ వాల్యూస్ ఆర్ నథింగ్ బట్. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్వేస్ like you need to remember that folder name plus file name equal to the hash of the file. Okay, so hash of the file ఎట్లా వస్తుంది మనకి, folder name plus file name. అండి ఇంకోటి వెరీ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ ద హ్యాష్ ఇస్, సో మనకి ఎప్పుడైనా సరే, సో వాట్ ఎవర్ ద వేరియబుల్ వీఆర్ ప్రొవైడింగ్, ఓకే, సో వాట్ ఎవర్ ద వేరియబుల్ ఆర్ వాట్ ఎవర్ ద వాల్యూస్ వీఆర్ ప్రొవైడింగ్, సో అక్కడి నుంచి మనకి హ్యాష్ క్రియేట్ అవుతుంది, రైట్? ఓకే, అక్కడి నుంచి మనకి హ్యాష్ క్రియేట్ అవుతుంది. ఓకే, సో వాట్ ఎవర్ ద నంబర్, ఓకే, సో FC234 అని. ఓకే, సో ఇక్కడ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఈ వేరియబుల్ నుంచి హ్యాష్ క్రియేట్ అవుతుంది, బట్ ఈ హ్యాష్ నుంచి మీరు ఆ వేరియబుల్ని మళ్ళీ తీసుకురాలేరు. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ యూజ్ హ్యాష్. ఓకే, మీకు వేరియబుల్ నుంచి హ్యాష్ వాల్యూ వస్తుంది, కానీ మీకు హ్యాష్ వాల్యూ నుంచి వేరియబుల్ని మీరు తీసుకురాలేరు. ఓకే, సో హ్యాష్ ఈజ్ ఆల్వేస్ జనరేటెడ్ బేస్డ్ ఆన్ కంటెంట్స్ ఆఫ్ ద ఫైల్. ఏదైతే మన ఫైల్ కంటెంట్ ఉంటుందో ఆ ఫైల్ కంటెంట్ నుంచి మనము హ్యాష్ వాల్యూని జనరేట్ చేస్తున్నాం, అండ్ ఇట్ ఈస్ ఓన్లీ వన్ వే. ఓకే, సో ఓన్లీ వేరియబుల్ నుంచి హ్యాష్ నుంచి హ్యాష్ వాల్యూ క్రియేట్ అవుతుంది, కానీ మీరు హ్యాష్ వాల్యూ నుంచి వేరియబుల్ని క్రియేట్ చేయలేరు. అందుకనే మీరు ఎప్పుడైనా సరే డేటాబేసెస్లో కానీ, ఇందాక చెప్పినా కదా, సో డేటాబేసెస్లో కానీ ఏదైనా టూల్స్ ఇన్స్టాల్ చేస్తున్నప్పుడైనా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే హై సెక్యూరిటీ కోసం ఆర్ ఎల్స్ ఫర్ కాన్ఫిడెన్షియాలిటీ ఆఫ్ యూజర్ పాస్వర్డ్స్, ఓకే, యూజర్ పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో ఆ కాన్ఫిడెన్షియాలిటీస్ కోసం వాళ్ళు డేటాబేసెస్లో హ్యాష్ వాల్యూ స్టోర్ చేస్తారు. ఓకే, సో హ్యాష్ వాల్యూ స్టోర్ చేసినప్పుడు ఏంటంటే మీరు ఆ హ్యాష్ వాల్యూస్ నుంచి మళ్ళీ మీరు రివర్ట్ చేసి ఆ వాల్యూని తీసుకురాలేరు, ఎందుకంటే ఇట్ ఈస్ వన్ వే థింగ్. ఓకే, సో ఎప్పుడైనా సరే యూజర్ లాగిన్ చేసినప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ సర్వర్ హ్యాష్ని క్రియేట్ చేస్తుంది. ఓకే, అండ్ ఆ పాస్వర్డ్ని హ్యాష్ లాగా తీసుకుంటుంది, అండ్ ఆల్సో అదే హ్యాష్ వాల్యూని డేటాబేస్లో స్టోర్ చేసి పెడుతుంది. ఓకే, అండ్ ఆల్సో మీరు ఎన్నిసార్లు అయినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ పాస్వర్డ్ ఇచ్చాను అనుకోండి, ఇండియా, ఓకే, @123 అని ఇచ్చాను అనుకోండి. ఓకే, సో ఈ పాస్వర్డ్ ఎప్పుడైనా సరే హ్యాష్ వాల్యూ క్రియేట్ అవుతుంది కదా, ఈ హ్యాష్ వాల్యూ ఎక్కడ సెర్చ్ చేసినా కానీ సేమ్ ఉంటుంది. ఓకే, ఈ హ్యాష్ వాల్యూ చేంజ్ అవ్వదు. ఓకే, సో వాట్ ఎవర్ ద థింగ్స్ లైక్ ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఇండియా @123 అని ఏదైతే ఇస్తున్నామో ఇట్ విల్ క్రియేట్ ద సేమ్ హ్యాష్ వాల్యూ ఎవ్రీవేర్. ఈ హ్యాష్ వాల్యూ చేంజ్ అవ్వదు. ఓకే, ఫర్ పర్టికులర్ వేరియబుల్కి అదే హ్యాష్ వాల్యూ వస్తుంది. ఓకే, బట్ ఇఫ్ యూ ఆర్ చేంజింగ్ ది బైట్స్ కింద, అంటే హ్యాష్ 128 ఉంటుంది, మనకి 256 ఉంటుంది, 160 ఉంటుంది, అట్లా చేంజ్ చేసినప్పుడు మీకు వాల్యూస్ హ్యాష్ వాల్యూ పెరుగుతుంది కానీ. ఓకే, బట్ వెన్ యూ ఆర్ యూజింగ్ అ స్టాండర్డ్ థింగ్ ఇట్ విల్ ఆల్వేస్ సేమ్. ఓకే, సో అందుకనే డేటాబేసెస్లో కానివ్వండి, సీక్రెట్ పాస్వర్డ్స్లో కానివ్వండి, ఎప్పుడైనా డేటాబేస్ స్టోర్ చేస్తున్నప్పుడు ఇట్ విల్ సే లైక్ ఇట్ ఈస్ స్టోరింగ్ యాజ్ ఎ హ్యాష్. ఓకే, సో అందుకని హ్యాష్ అనేది చాలా ఇంపార్టెంట్, అండ్ ఆల్సో ఇట్ ఈస్ ఓన్లీ వన్ వే. ఓకే, సో
ఎప్పుడైనా ఇట్ ఈస్ వన్ వే. అండ్ ఆల్సో ఎప్పుడు నేను ఇందాక చెప్పినట్టు వాట్ ఎవర్ ద ఇన్పుట్ వీఆర్ గివింగ్ ఇట్ విల్ గివ్ సేమ్ హ్యాష్ వాల్యూ. ఓకే, సో సేమ్ హ్యాష్ వాల్యూనే మనకు అది ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో వాట్ ఆర్ ఆల్ ద హ్యాష్ హ్యాషెస్ వీ హ్యావ్ ఇన్ ది మార్కెట్ అంటే మీరు ఎప్పుడైనా చూసినట్టయితే, సో లాట్ ఆఫ్ పీపుల్ మైట్ నో. ఓకే, సో MD5, ఓకే, MD5 వచ్చేసి 128 బిట్. ఓకే, SHA1 అండ్ SHA 256, SHA 384, SHA 512. ఓకే, సో ఈ విధంగా మీకు హ్యాష్ వాల్యూస్ ఉంటాయి. ఓకే, సో ఈవెన్ ఇఫ్ యూ గో టు ది మీకు ఇప్పుడు ఆన్లైన్లోకి వెళ్ళేసి ఆర్ గూగుల్లోకి వెళ్ళేసి మీరు ఇప్పుడు ఇఫ్ ఐ సే MD5 హ్యాష్ జనరేటర్ అన్న అనుకోండి. ఓకే, ఇఫ్ ఐ గో టు దిస్ పేజ్ MD5 హ్యాష్ జనరేటర్. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఇఫ్ ఐ ఎంటర్ ఎనీ వాల్యూ, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ hello subscribers, ఓకే, I'll say generate. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఓకే ఇట్ హ్యాస్ జనరేటెడ్ MD5 హ్యాష్ వాల్యూ. ఓకే, సో ఇక్కడ మనకి MD5 హ్యాష్ వాల్యూ జనరేట్ అయింది. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ SHA హ్యాష్ జనరేటర్, ఓకే, SHA 256 hash generator. Okay, so if I say hello subscribers, okay, so I'm saying generate. ఓకే, ఇక్కడ SHA 256 జనరేట్ చేసింది. ఓకే, సో జనరల్గా మనకి SHA 1 అని కొట్టిన అనుకోండి. ఓకే, అగైన్ ఐల్ సే హలో సబ్స్క్రైబర్స్ జనరేట్. ఓకే, సో ఇక్కడ చూడండి SHA 1లో ఇది జనరేట్ అవుతుంది. అండ్ ఇఫ్ ఐ సే ఇట్లా మనం ఏదైనా చేయొచ్చు, SHA 12, SHA 256, MD5 కింద మనము కన్వర్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మనది జనరల్గా గిట్ హబ్లో విల్ యూజ్ SHA 1. ఓకే, సో SHA 1 యూజ్ చేస్తాం మనము. సో ఇక్కడ మనకి SHA 256 MD5 చూపిస్తుంది. ఓకే, సో మనం ఈ విధంగా లైక్ యూ కెన్ చెక్ ది హ్యాష్ వాల్యూస్. ఓకే, బట్ ఇక్కడ మీరు హలో సబ్స్క్రైబర్స్ అని కొట్టినప్పుడు మనకి ఇక్కడ ఒక వాల్యూ వస్తుంది, మనం ఇక్కడ జనరేట్ చేసినప్పుడు ఇంకో వాల్యూ చూపిస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఇన్ హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకే, సో మనం ఏదైతే చేసినామో సో దిస్ ఈజ్ ఇన్ హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకే, సో డోంట్ జస్ట్ గెట్ కన్ఫ్యూజ్. ఓకే, మనం అక్కడ కన్వర్ట్ చేస్తుంటే మనకు సేమ్ వాల్యూ రావట్లేదు అనుకోకండి, బికాజ్ ఇట్ ఈస్ అ హెక్సాడెసిమల్ వాల్యూ మనకి ఇక్కడ వచ్చేది, అక్కడ వచ్చేసి టెక్స్ట్ ఫార్మాట్లో వస్తుంది మనకి. ఓకే, సో దిస్ ఈజ్ హౌ యూ కెన్ చెక్. ఆర్ మీరు ఇఫ్ యూ వాంట్ టు సీ గిట్లో కూడా మనం చెక్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ చూడండి మనకి github.ioలో కూడా, సో ఇఫ్ యూ గో టు ది హ్యాష్ జనరేటర్స్, ఓకే, సో ఇక్కడ చూడండి SHA 256 ఆన్లైన్ గిట్హబ్లో కూడా సమ్ వన్ హ్యాస్ ఆల్రెడీ పోస్టెడ్ ఇట్. ఓకే, సో మీరు అక్కడ కూడా వెళ్ళి ఇది జనరేట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ద హ్యాష్ వాల్యూస్ హ్యాషెస్. ఓకే, సో ఇవన్నీ హ్యాష్ వాల్యూస్. ఓకే, సో జనరల్గా అయితే మనకి గిట్లో యూజ్ చేసేది SHA 1. సో వాట్ ఎవర్ లైక్ మనము ఏదైతే హ్యాష్ వాల్యూస్ గురించి మాట్లాడడం ఎంతసేపు, సో అన్నీ కూడా SHA 1లో ఉంటాయి. ఇది 160 బిట్స్. ఓకే, సో వీ కెన్ కాల్ ఇట్ యాజ్ 160 బిట్స్ ఆర్ 40 హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్. ఓకే, సో 40 హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్లో మనకి ఇది క్రియేట్ అవుతుంది. ఓకే, ఓకే, సో ఇక్కడ చూడండి మనము లైక్ ఇది 40 హెక్సాడెసిమల్ క్యారెక్టర్స్ ఇవి. ఓకే, సో ఇందాక నేను చెప్పినట్టు ఇట్స్ ఇన్ హెక్సాడెసిమల్ ఫార్మాట్. ఓకే, సో ఈ హ్యాష్ వాల్యూస్ ఇవన్నీ మాట్లాడుతున్నాం కాబట్టి. ఓకే, సో ఫస్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాము 4 టైప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉంటాయండి, బ్లాబ్స్, ట్రీస్, కమిట్ అండ్ ట్యాగ్స్ అని. సో మనము ఇది బ్లాబా లేకపోతే ఇది ట్రీ అని ఎట్లా తెలుసుకుంటాం గిట్లో అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బ్లాబ్ అనేది ఫైల్ అని చెప్పిన నేను. సో ఇఫ్ యూ సే లైక్ ఇఫ్ ఐ సే git cat-file, ఓకే, సో cat-file -p అని అనుకోండి. సో ఈ -p అంటే మనకి ఇందులో ఉన్న కంటెంట్స్ అన్ని వీ కెన్ సీ. ఓకే, సో మనం హలో సబ్స్క్రైబర్స్ అని ఇచ్చాం కదా, సో ఇట్ ఈస్ షోయింగ్ దట్. ఓకే, సో ఓన్లీ గిట్ కమాండ్తోనే మనం చేస్తాం, అది వన్ వే అనుకున్నాం. ఓకే, సో బట్ వెన్ యూ ఆర్ యూజింగ్ git cat file, ఓకే, సో ఇట్ ఈస్ నథింగ్ బట్ గిట్ స్పెషల్ కమాండ్ లైన్ ఇది. ఓకే, సో లో లెవెల్ కమాండ్స్ అని చెప్పుకున్నాం కదా, సో ద రీజన్ వై ఇట్ ఈస్ షోయింగ్. ఓకే, సో అలాగే మీరు సైజ్ ఆఫ్ ద ఫైల్ చూడాలనుకోండి,
హైఫన్ ఎస్ కొడితే మీకు సైజ్ చూపిస్తుంది అండ్ ఆల్సో ది టైప్. ఓకే, సో టైప్ చూడాలనుకుంటే మనం ఈ ఆబ్జెక్ట్ టైప్ వచ్చేసి బ్లాబ్ అన్నాం. బ్లాబ్ అంటే నథింగ్ బట్ ఇట్స్ ఫైల్. ఓకే, సో ఇక్కడ చూసినట్టయితే మీకు బ్లాబ్ అని కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మీరు చెక్ చేయొచ్చు, అంటే ఇది మీ ఫైల్ బ్లాబా లేకపోతే ట్రీయా ఆర్ ఎల్స్ యూ కెన్ సే ఎనీ అదర్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో మనం ఈ క్యాట్ ఫైల్ అనే కమాండ్ యూజ్ చేస్తే వీ కెన్ సే దట్ లైక్ వాట్ కైండ్ ఆఫ్ ఫైల్ ఇట్ ఈజ్ అనేది. ఓకే, అండ్ ఆల్సో మనం ఆల్రెడీ ఇక్కడ చూడండి వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ వన్ బ్లాబ్, రైట్? సో మళ్ళీ మనము ఒక బ్లాబ్ క్రియేట్ చేయడానికి ట్రై చేద్దాం. ఓకే, సో హియర్ ఐ విల్ సే ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనము డైరెక్ట్ ఎకో కమాండ్ నుంచి ఇస్తున్నాం. ఓకే, సో ఇట్లా ఎకో కమాండ్ నుంచి ఇవ్వకుండా కూడా లైక్ వీ కెన్ ఆల్సో డూ ఇట్ త్రూ ఏ ఫైల్. ఓకే, సో ఎకో కమాండ్ ఇవ్వకుండా మీరు ఏదైనా ఫైల్ క్రియేట్ చేసి ఫైల్ నుంచి కూడా మీరు ఈ హ్యాష్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎట్లా చేయొచ్చు అనేది చూద్దాం. ఓకే, సో ఎక్కువ కాకుండా విల్ ట్రై టు క్రియేట్ ఎ ఫైల్. ఓకే, సో ఇఫ్ ఐ సే విఐ ఏదైనా ఫైల్ నేమ్ ఇద్దాం. ఓకే, సో మై ఫైల్ డాట్ టీఎక్స్టీ. ఓకే, సో వాట్ ఐ విల్ డూ, ఐ విల్ రైట్ సంథింగ్. ఓకే, దిస్ ఈజ్ మై సెకండ్ బ్లాబ్ ఫర్ సబ్స్క్రైబర్స్. ఓకే, ఓకే, సో ఇప్పుడు మనము వీ హ్యావ్ క్రియేటెడ్ ఎ ఫైల్ అండ్ ఈ ఫైల్ నుంచి మనము ఒక బ్లాబ్ని లైక్ వీ కెన్ క్రియేట్ బ్లాబ్. ఓకే, సో ది కమాండ్ వచ్చేసి మళ్ళా గిట్ హ్యాష్ హైఫన్ ఆబ్జెక్ట్. ఓకే, సో ఇక్కడ నేను ఫైల్ నేమ్ ఇస్తా. సో వాట్ ఈస్ మై ఫైల్ నేమ్? సో ఇట్ ఈస్ myfile.txt. okay, so I'll do enter. okay, so ఇక్కడ చూడండి it has created a okay blob. okay, so అది ఎట్లా మళ్ళీ మనము ఇప్పుడు నేను హైఫన్ టీతో చెక్ చేసి అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ సే హియర్ ఓకే, ఓకే, సో ఇందాక మనము హైఫన్ డబ్ల్యూ లేదు, సో హైఫన్ డబ్ల్యూ ఇచ్చి ఐ క్రియేట్ వన్. ఓకే, సో ఇప్పుడు చూసాము. సో హైఫన్ టీ, సో నౌ ఇట్ ఈస్ అ బ్లాబ్. ఓకే, సో మనం ఒక బ్లాబ్ని క్రియేట్ చేస్తాం. సో ఇఫ్ యూ వాంట్ టు నో హౌ యూ కెన్ క్రియేట్ ఎ బ్లాబ్ అంటే ఈ విధంగా చెక్ చేయొచ్చు. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్ ద కంటెంట్ వాట్ ఈస్ ఆప్షన్ హైఫన్ పి. ఓకే, సో దిస్ ఈజ్ మై సెకండ్ బ్లాబ్ ఫర్ సబ్స్క్రైబర్స్ అని ఇక్కడ మనకి చూపిస్తుంది. ఓకే, సో ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం ఎప్పుడైనా సరే ఇఫ్ ఐ సే ఎల్ఎస్ హైఫన్ ఎల్ఆర్టీ ఇక్కడ, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇఫ్ ఐ రిమూవ్ దిస్ ఫైల్. ఓకే, సో ఈ ఫైల్ని నేను రిమూవ్ చేసేస్తాను. ఓకే, సో myfile.txt నేను రిమూవ్ చేసేస్తాను కంప్లీట్గా. ఓకే, బట్ స్టిల్ ఐ హ్యావ్ దిస్ బ్లాబ్ ఫైల్. ఓకే, సో బ్లాబ్ ఫైల్ మాత్రం మనకి ఇంకా కనిపిస్తుంది. ఓకే, సో ఇఫ్ ఐ రీడ్ దిస్, ఓకే, దిస్ ఈజ్ మై సెకండ్ బ్లాబ్ ఫర్ సబ్స్క్రైబర్స్ అని కనిపిస్తుంది. ఎందుకు అంటే గిట్ అనేది ఇట్స్ అ సపరేట్ ఫైల్ స్ట్రక్చర్ అని మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. గిట్ మనకి ఇప్పుడు నార్మల్గా మనం యూజ్ చేసే ఫైల్ స్ట్రక్చర్ కాకుండా whenever you are initializing your directory with the git, so it will use a different file structure altogether. Okay, different file system అంటే its own file system యూజ్ చేసుకుంటుంది ఇక్కడ. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ వై యూ కెన్ సీ దిస్ ఫైల్ ఈవెన్ ఆఫ్టర్ డిలీటింగ్ దట్ ఫైల్. ఓకే, సో ఇక్కడ ఇంకో విషయం గమనించాల్సింది అంటే ఇప్పుడు మనము ఇక్కడ myfile.txt అని ఇచ్చినాం. ఓకే, సో myfile.txt మనము ఇక్కడ క్రియేట్ చేసేటప్పుడు myfile.txt అని ఇచ్చినాం, కానీ ఇక్కడ ఎక్కడ కూడా మీకు myfile.txt అని కనిపిస్తలేదు. ఇక్కడ మీకు ఫైల్ నేమ్ ఏం క్రియేట్ అయింది, 68 అని క్రియేట్ అయింది. ఓకే, సో హ్యాష్ వాల్యూలో ఫస్ట్ 2 క్యారెక్టర్స్ తీసుకొని ఇది ఫోల్డర్ నేమ్ని క్రియేట్ చేసుకుంది, రైట్? సో ఈ ఫైల్ నేమ్ అనేది ఎక్కడ కూడా స్టోర్ అవ్వదు. ఓకే, సో వెనెవర్ యూ ఆర్ క్రియేటింగ్ బ్లాబ్స్, ఈ బ్లాబ్స్లో గిట్ బ్లాబ్స్లో మీకు ఎప్పుడు కూడా ఫైల్ నేమ్స్ ఉండవు. ఓకే, సో వాట్ ఎవర్ ద ఫైల్ నేమ్ యూ ఆర్ ఫెచింగ్, ఓకే, సో ఈ ఫైల్ నేమ్తో మీకు బ్లాబ్ క్రియేట్ చేసినప్పుడు ఆ డైరెక్టరీ ఆ ఫైల్ నేమ్తో క్రియేట్ అవుతుందంటే క్రియేట్ అవ్వదు. ఓకే, సో మీకు ఎప్పుడైనా కానీ ఫైల్ నేమ్స్ స్టోర్ అవ్వవు బ్లాబ్లో. ఓకే, ఓన్లీ ద కంటెంట్. ఓకే, సో మనం కంటెంట్ ఏదైతే యూజ్ చేస్తున్నామో ఆ కంటెంట్ మాత్రమే మనకి బ్లాబ్లో స్టోర్ అవుతుంది. ఓకే, అండ్ ఆల్సో నెక్స్ట్ వచ్చేసి లైక్ విల్ సీ వాట్ ఆర్ ద కంటెంట్స్. ఓకే, సో గిట్ ఆబ్జెక్ట్స్లో మనకి మేజర్గా ఉండే కంటెంట్స్ ఏమేమి ఉంటాయి అంటే హౌ ఇట్ ఈస్ గెటింగ్ స్టోర్డ్ ఇన్ దిస్ గిట్లో ఎట్లా స్టోర్ చేసుకుంటుంది అనేది కూడా మనము ఒక బ్రీఫ్ చూడడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మనం ఇంతసేపు గిట్ ఆబ్జెక్ట్స్ అనే మాట్లాడుకుంటాం. సో వాట్ ఎవర్ వీఆర్ టాకింగ్ రైట్ నౌ, ఓకే, వీఆర్ టాకింగ్ ఓన్లీ అబౌట్ గిట్ ఆబ్జెక్ట్స్. ఓకే, సో గిట్ ఆబ్జెక్ట్స్లో ఎట్లా లైక్ హౌ ఇట్ విల్ స్టోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో వాట్ ఎవర్ ద కంటెంట్ వీఆర్ క్రియేటింగ్, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇందాక మనం హలో సబ్స్క్రైబర్స్ అని పెట్టినాం, రైట్? ఆ కంటెంట్ ప్లస్ ఆబ్జెక్ట్ టైప్,
ఓకే. సో వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ టైప్ అంటే బ్లాబ్ ఆ ట్రీయా, ఓకే. అండ్ ఆల్సో ద లెంత్ ఆఫ్ ద ఆబ్జెక్ట్, ఓకే. ఇందాక మనము లెంత్ కూడా ఎట్లా చెక్ చేస్తామో చూసినాం, ఓకే. ఇవన్నీ కలిపి మనము హ్యాష్లోకి మూవ్ చేస్తున్నాం, ఓకే. సో ఎవ్రీథింగ్, ఓకే. సో ది కంటెంట్, ది ఆబ్జెక్ట్ టైప్, ది లెంత్ అండ్ ఆల్సో విల్ కాల్ ఇట్ యాజ్ ఎ డెలిమిటర్, ఓకే. సో జనరల్గా ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఇట్లా ఉంటుంది, ఓకే. సో వెనెవర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ గిట్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ విల్ బి లైక్ దిస్, ఓకే. ఇది కంటెంట్, ఇది ఆబ్జెక్ట్ టైప్, సారీ ఇది ఆబ్జెక్ట్ టైప్, కంటెంట్ వచ్చేసి ఇక్కడ లైక్ హలో సబ్స్క్రైబర్స్ అన్నాం కదా, సో అది హలో సబ్స్క్రైబర్స్. ఇక్కడ లెంత్ వచ్చేసి సో వాట్ ఎవర్ ద లెంత్, ఓకే. మనకి 24, 18 రెండు లెంత్స్ వచ్చాయి, ఓకే. సో ఇది వచ్చేసి నల్ వాల్యూ, ఓకే. సో ఇట్స్ డెలిమిటర్ వాల్యూ, ఓకే. సో డెలిమిటర్ వాల్యూ అంటాము, ఇది నల్ వాల్యూ, ఓకే. సో ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ స్ట్రక్చర్ ఉంటుంది, ఓకే. సో వెనెవర్ యు ఆర్ రన్నింగ్ అంటే ఇప్పుడు మనము వెనెవర్ యు ఆర్ గోయింగ్ ఇన్ టు ది ఆబ్జెక్ట్స్, ఓకే. ఆబ్జెక్ట్స్లోకి వెళ్ళిన తర్వాత ఎవ్రీథింగ్, ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు రీడ్ సంథింగ్, ఓకే. సో ఇప్పుడు మనం ఒక బ్లాబ్ని క్రియేట్ చేసినాం, రైట్. ఇప్పుడే ఒక బ్లాబ్ని క్రియేట్ చేసినాం. ఇప్పుడు ఈ బ్లాబ్లో ఉన్న కంటెంట్ నేను రీడ్ చేయాలనుకోండి, రీడ్ చేయొస్తుందా? రీడ్ చేయరు, ఎందుకంటే ఎవ్రీథింగ్ విల్ బి ఇన్ అ కంప్రెస్డ్ బైనరీ ఫార్మాట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే, సో ఇక్కడ చూడండి ఇట్స్ నథింగ్, లైక్ ఇట్స్ రీడింగ్ సమ్ హ్యాష్ వాల్యూస్, ఓకే. అన్రీడబుల్ ఫార్మాట్లో మనకు చూపిస్తుంది, ఓకే. బట్ వీ కెనాట్ రీడ్ దట్, ఓకే. సో మనకి ఏమి చూపే, ఎందుకంటే ఇట్ ఈస్ ఇన్ అ బైనరీ ఫార్మాట్, అది బైనరీ ఫార్మాట్లో చూపిస్తుంది కాబట్టి వీ కెనాట్ రీడ్ దట్ ఫైల్స్, ఓకే. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇదంతా కూడా మనకి వేర్ ఇట్ ఈస్ స్టోరింగ్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గిట్ రిపాజిటరీ, ఓకే. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ గిట్ రిపాజిటరీ అంటే డాట్ గిట్లోనే అన్ని మనం ఇప్పటివరకు చేసిందంతా డాట్ గిట్లోనే చేస్తున్నాం చూడండి, ఓకే. సో ఎవ్రీథింగ్ వీఆర్ డూయింగ్ ఇన్ టు ద గిట్ రిపాజిటరీ, ఓకే. సో దీన్నే మనము గిట్ రిపాజిటరీ అంటామని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి విల్ ట్రై టు క్రియేట్ ట్రీస్, ఓకే. సో బ్లాబ్స్ అంటే ఏందనుకున్నాం, బ్లాబ్స్ అంటే ఫైల్స్, ఓకే. సో దట్ ఈస్ హౌ వీ క్రియేటెడ్, ఓకే. ట్రీ అంటే ఏంటి, ఓకే. ట్రీ అంటే నథింగ్ బట్ ఇట్స్ అ ఫోల్డర్, ఓకే. సో గిట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఎప్పుడైనా సరే డైరెక్టరీస్ని ఫోల్డర్స్ని క్రియేట్ చేసినప్పుడు ఇట్ విల్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ ట్రీ, ఓకే. సో దాన్ని మనం గిట్ ట్రీ ఆబ్జెక్ట్స్ అంటాం, ఓకే. సో మీకు గిట్ ట్రీ ఆబ్జెక్ట్స్లో మనకి జనరల్గా వెనెవర్ యూ లిస్ట్ గిట్ ట్రీ ఆబ్జెక్ట్స్, ఓకే. సో ఇప్పుడు నేను మొత్తం నా గిట్ ఆబ్జెక్ట్స్లో ఏమేమి బ్లాబ్స్ ఉన్నాయి, ఏమేమి ట్రీస్ ఉన్నాయి అని లిస్ట్ అవుట్ చేయాలనుకోండి. సో ఐ కెన్ సే దట్ ఫైండ్, ఫర్ ఎగ్జాంపుల్, ఓకే. ఈ కమాండ్ రన్ చేసి అనుకోండి, ఫైండ్, సో నా పాత్ ఎక్కడైతే నా డాట్ గిట్ ఉందో ఆ పాత్ ఆబ్జెక్ట్స్ హైఫన్ టైప్, ఓకే. సో హైఫన్ టైప్ ఎఫ్ అంటే ఇట్ విల్ షో ఆల్ ద ఫైల్స్, ఓకే. సో మనకి రెండే ఉన్నాయి, సో ఈ రెండు కూడా మనకి బ్లాబ్స్, ఓకే. సో మనం ఇది బ్లాబ్స్ ట్రీసా అని కనుక్కోవాలంటే మళ్ళీ ఎట్లా, మనం ఇందాకనే చూసాం కదా, వీ కెన్ చెక్ విత్ ది క్యాట్ ఫైల్, రైట్. సో క్యాట్ ఫైల్తో మనము చెక్ చేయొచ్చు, ఓకే. సో ఇప్పుడు నేను లైక్ వీ హ్యావ్ ఆల్రెడీ చెక్ లైక్ దీస్ టూ ఆర్ బ్లాబ్స్, ఓకే. సో ఇఫ్ ఐ వాంట్ టు క్రియేట్ ఎనీ ట్రీ, ఓకే. సో ప్రతి దాంట్లో కూడా ఇక్కడ మనకి ఏంటంటే వీల్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్, ఓకే. గిట్లో కూడా మనకి ఇప్పుడు ఫైల్ పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో, లైక్ మనకి లైనెక్స్లో ఫైల్ పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో గిట్లో కూడా సేమ్ ఫైల్ పర్మిషన్స్ ఉంటాయి, ఓకే. సో దేర్ ఆర్ లైక్ నేను చెప్పినట్టు గిట్లో కొన్ని పర్మిషన్స్ ఉంటాయి, ఓకే. సో ఆబ్జెక్ట్ పర్మిషన్స్ అంటాం మనం, ఓకే. సో గిట్ ఆబ్జెక్ట్ పర్మిషన్స్ అంటాం, ఓకే. సో మీరు గిట్ ఎస్సిఎంలోకి వెళ్తే మీకు గిట్లో ఇంటర్నల్స్ అని ఉంటుంది, ఓకే. సో గిట్ ఇంటర్నల్స్, గిట్ ఆబ్జెక్ట్స్, ఓకే. గిట్ ఇంటర్నల్స్ అంటే గిట్లో ఏమవుతుందో తెలుసుకోవడం, ఓకే. సో ఇప్పుడు చూడండి మీకు ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఇక్కడ, ఓకే. సో ఇక్కడ చూడండి మీకు డిఫరెంట్ కైండ్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి, ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ డైరెక్టరీకి అయితే మనకి ఈ లెవెల్ ఆఫ్ పర్మిషన్ ఉంటుంది, ఓకే. 040000, ఓకే. అదే మీకు ఇఫ్ ఇట్ ఈస్ అ రెగ్యులర్ నాన్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే మీకు 100644 ఉంటుంది. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ రెగ్యులర్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అయితే మీకు 100755 అని ఉంటుంది, ఓకే. సో ఇక్కడ డిస్ప్లే చేయలేదు అది, ఓకే. బట్ మీకు ఇక్కడ చూడండి బ్లాబ్కి అండ్ ఆల్సో మీకు ఇక్కడ పర్మిషన్స్ ఎట్లా ఉంటాయని ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తుంది, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీకు గిట్ క్యాట్ హైఫన్ ఫైల్ హైఫన్ పి మాస్టర్ ఈ ట్రీ అని కొడితే ఇది వస్తుందని చూపిస్తున్నాడు. మనం రన్ చేసిన కామెంట్స్ అన్నీ ఉంటాయి చూడండి ఒకసారి వెళ్ళి, ఓకే. సో మీకు ట్రీ అంటే ఏంది, బ్లాబ్ అంటే ఏంది అనేది ఇక్కడ మనకు క్లియర్ పిక్చర్ ఉంటుంది, ఓకే. అండ్ ఆల్సో ఇప్పుడు ఇక్కడ చూసినట్టయితే మీకు ట్రీలోనే మాకు యూ కెన్ హ్యావ్ బ్లాబ్స్ అండ్ ఆల్సో అండర్ ట్రీ వీ కెన్ హ్యావ్ డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ట్రీస్. అంటే ఒక ఫోల్డర్లో మనకు ఫైల్స్ ఫోల్డర్స్ ఎట్లా ఉంటాయో అండ్ ఆ ఫోల్డర్లో మళ్ళీ ఫైల్స్ ఎట్లా ఉంటాయో, ఓకే. సో ఇది జనరల్గా మనకి గిట్ ట్రీ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది, ఓకే. అండ్ ఆల్సో జనరిక్ పర్మిషన్స్ మీకు ఏమేమి పర్మిషన్స్ ఉంటాయంటే సో డైరెక్టరీకి ఫైల్కి ఈ విధంగా మీకు పర్మిషన్స్ ఉంటాయి, ఓకే. అండ్ ఆల్సో ఇఫ్ యూ వాంట్ టు చెక్ వెదర్ ఇట్ ఇస్
వాట్ కైండ్ ఆఫ్ ఫైల్ అనేది మనం ఇందాకనే చూసినాము. సో యూ కెన్ డిస్ప్లే లైక్ దిస్. ఓకే, మీకు బ్లాబ్ అది ఏంటి అని తెలుసుకోవడానికి మీరు ఈ విధంగా డిస్ప్లే చేయొచ్చు. ఓకే, సో మీరు ఏంటంటే వాట్ ఎవర్ ది ఫైల్స్ వీ హ్యావ్ లిస్టెడ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే లైక్ వీ విల్ ట్రై టు క్రియేట్ ఏ ట్రీ. ఓకే, సో ట్రీని క్రియేట్ చేయడానికి ట్రై చేద్దామంటే విల్ ట్రై టు క్రియేట్ ఏ ఫోల్డర్. ఓకే, సో మనకి ఇప్పుడు గిట్ ఎంకే ట్రీ అన్నాం అనుకోండి, సో ఇట్ విల్ క్రియేట్ అ ఫోల్డర్. ఇఫ్ ఐ సే హెల్ప్, ఓకే, సో ఎంకే ట్రీలో ఏమేమి యూజ్ చేస్తాము అంటే లైక్ వాట్ ఆల్ ద థింగ్స్ వీ కెన్ యూజ్ అనేది మీరు ఇక్కడ రీడ్ చేయొచ్చు. ఓకే, సో గిట్ ఎంకే ట్రీ బిల్డ్స్ ఏ ట్రీ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఎల్ఎస్ ట్రీ ఫార్మాటెడ్ టెక్స్ట్ అంటుంది. ఓకే, సో యూ కెన్ క్రియేట్ ఏ ఆబ్జెక్ట్ అంటే వాట్ ఎవర్ ది ఫోల్డర్ యూ వాంట్ టు క్రియేట్ యూ కెన్ క్రియేట్ అనమాట. ఓకే, సో ఇఫ్ ఐ సే క్విట్ ఫ్రమ్ హియర్ అండ్ ఒక ఫైల్ క్రియేట్ చేసుకుందాం మనము. సో ఐ విల్ సే tree.txt. ఓకే, సో tree.txtలో లైక్ 101. సో మనము ఆ ఫైల్స్ ఇవ్వచ్చు ఇక్కడ. ఓకే, సో వాట్ ఎవర్ ద ఫైల్స్ వీ హ్యావ్ క్రియేటెడ్ రైట్ 1000644 వచ్చేసి ఫైల్ పర్మిషన్, ఇట్స్ అ బ్లాబ్. ఓకే, అండ్ మన ఫైల్ నేమ్స్ ఏంటియో చెక్ చేద్దాం మళ్ళీ ఒకసారి. ఓకే, సో this is where we can find. Okay, so what I'll do, I'll copy this and I'll try to post it here. Okay, okay, and also file name ఇవ్వాలి మనము. ఓకే, అంటే if I go here, I'll give file name as f1.txt. okay, so ఇక్కడ I'll do f2.txt. okay, I'll save this. And you want to read, you can say cat tree.txt. ఓకే, సో tree.txtలో నేను ఏవైతే నా రెండు బ్లాబ్స్ ఉన్నాయో ఆ రెండు బ్లాబ్స్ని కూడా ఈ tree.txtకి మూవ్ చేయడానికి ట్రై చేస్తాం. ఓకే, సో అప్పుడు మనం ఏం రన్ చేయాలి, ఇందాక అనుకున్నట్టు వీ నీడ్ టు రన్ ఏ కమాండ్ కాల్డ్ mktree, రైట్. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే క్యాట్, సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఫైల్ tree.txt, సో దీన్ని ఏం చేస్తా, ఐ విల్ మూవ్ టు గిట్ ఎంకే ట్రీ. ఓకే, ఐ విల్ ఎంటర్. ఓకే, సో ఇక్కడ చూడండి ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ హ్యాష్. ఓకే, ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఒక హ్యాష్ క్రియేట్ అవుతుందని మనం చెప్పినాం రైట్. సో ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ఏ హ్యాష్ ఇక్కడ. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్ దట్, ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే గిట్ cat -file -p and what is the hash, e hash. okay, సో ఇక్కడ చూడండి మనకి ఇట్ ఈస్ డిస్ప్లేయింగ్ ద ఫైల్స్. ఓకే, సో బ్లాబ్స్ రెండు బ్లాబ్స్ ఉన్నాయని ఇక్కడ మనకి క్లియర్ ఇది డిస్ప్లే చేస్తుంది ఇక్కడ. ఓకే, అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇది మొత్తం హ్యాష్ ఇవ్వకుండా కూడా యూ కెన్ గివ్ ఓకే BACO. ఓకే, 4 క్యారెక్టర్స్ కూడా ఇవ్వచ్చు. ఓకే, సో విత్ 4 క్యారెక్టర్స్ కూడా ఇట్ వర్క్, బట్ ఇఫ్ యూ గివ్ 3 క్యారెక్టర్స్ ఇట్ వోంట్ వర్క్. ఓకే, సో కంపల్సరీ మినిమమ్ ఆఫ్ 4 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు, ఆర్ఎల్స్ మీరు 5 కూడా ఇవ్వచ్చు. ఓకే, సో 4 తర్వాత మీరు ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చినా కానీ ఇట్ విల్ యాక్సెప్ట్ దాట్. ఓకే, అండ్ ఆల్సో ఇఫ్ యూ సే -t. ఓకే, సో ఇక్కడ చూడండి వాట్ ఈస్ ద ఆబ్జెక్ట్ టైప్, ఇట్ ఈస్ ట్రీ. ఓకే, సో ఇది ఆబ్జెక్ట్ టైప్ వచ్చేసి ట్రీ అని మనకి క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో మనకి ఇప్పుడు బ్లాబ్స్ అంటే ఏంటి, ట్రీస్ అంటే ఏంటి అనేది తెలుసు. ఓకే, లైక్ ఇంటర్నల్స్ ఆఫ్ ద గిట్ వీ నో వాట్ ఆల్ ద బ్లాబ్స్, వాట్ ఆర్ ఆల్ ద ట్రీస్. ఓకే, హౌ వీ గానా క్రియేట్ దెమ్ అనేది మనకి ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది. ఓకే, సో వై వీ హ్యావ్ క్రియేటెడ్ దీస్ బ్లాబ్స్ అని ట్రీస్ కానీ ఎందుకు క్రియేట్ చేస్తున్నాం అంటే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్డ్ టిల్ నౌ, ఓకే, ఇదంతా కూడా మనకి గిట్ రిపాజిటరీలో జరిగింది. ఓకే, గిట్ రిపాజిటరీలో జరిగింది అంటే లైక్ ఇఫ్ ఐ గో, ఓకే, ఇఫ్ ఐ గో టు గిట్స్, ఓకే, ఇది నా ఫైల్ రైట్. సో ఇది నా ఫోల్డర్, బట్ ఇట్స్ స్టిల్ ఎంప్టీ. ఓకే, సో ఇది ఇంకా స్టిల్ ఎంప్టీలోనే ఉంది. ఓకే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ టిల్ నౌ వీ హ్యావ్ డన్ ఇంటర్నల్ టు ద గిట్, అంటే డాట్ గిట్లో చేసాం కాబట్టి ఇట్ ఈస్ టోటలీ internal to the git. okay, so that is what the git repository is. okay, so repository. okay, సో మనం ఏదైనా చేసినామో ఇప్పుడు మొత్తం డాట్ గిట్లో చేసినాం, సో దాన్ని మనము గిట్ రిపాజిటరీ అంటాం. ఓకే, సో వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్ ఇన్ ది గిట్ రిపాజిటరీ. ఓకే, సో ఎప్పుడైనా సరే గిట్ రిపాజిటరీ నుంచి నెక్స్ట్ ఏమొస్తుంది, విల్ గో టు ది స్టేజింగ్ ఏరియా రైట్. స్టేజింగ్ నుంచి విల్ గో టు ది వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, సో వర్కింగ్ డైరెక్టరీ అంటే లైక్ ఐ హావ్ షోన్ యూ దట్ స్టిల్ ఎంప్టీ. ఓకే, సో మన వర్కింగ్ డైరెక్టరీ స్టిల్ ఎంప్టీగా ఉంది. ఓకే, సో రైట్ నౌ వీ నీడ్ టు మూవ్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా గిట్ రిపాజిటరీ నుంచి, ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు
move my files to the staging area. Okay, from staging area to I want to move the files to the working directory. ఎందుకంటే గిట్ రిపాజిటరీలో ఉన్నప్పుడు ఇట్ ఈస్ ప్యూర్లీ రన్నింగ్ అండర్ గిట్ ఫైల్ స్ట్రక్చర్. ఓకే, గిట్ ఫైల్ స్ట్రక్చర్లో రన్ అవుతుంది. ఓకే, బట్ ఇఫ్ యూ వాంట్ టు మూవ్ టు ది స్టేజింగ్ ఏరియా యూ నీడ్ టు రన్ ఫ్యూ కమాండ్స్ టు మూవ్ దట్ టు ది స్టేజింగ్ ఏరియా. ఓకే, బట్ మీకు స్టేజింగ్ ఏరియాలో ఫైల్స్ ఉన్నాయా లేవా చెక్ చేయడానికి కమాండ్ వచ్చేసి యూ కెన్ రన్ గిట్ ls-files -s. ఓకే, సో ఈ కమాండ్ రన్ చేస్తే మీకు స్టేజ్ ఏరియాలో ఏం ఫైల్స్ ఉన్నాయనేది తెలుస్తుంది. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ సే గిట్ ఓకే ls-files space -s. ఓకే, ls ఇది. ఓకే, సో ఇక్కడ చూడండి స్టేజింగ్ ఏరియాలో మనకి ఏం లేవు. అంటే స్టేజింగ్ ఏరియా అంటే లైక్ ఇండెక్స్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ స్టిల్ ఎంప్టీ నౌ. ఓకే, స్టేజింగ్ ఏరియాని మనం ఇండెక్స్ అని కూడా అంటాము, ఇండెక్స్ ఏరియా అంటాము. ఓకే, సో ఇండెక్స్ ఏరియా ఆర్ స్టేజింగ్ ఏరియా ఈజ్ స్టిల్ ఎంప్టీ రైట్ నౌ. ఓకే, సో ఇఫ్ ఐ వాంట్ టు మూవ్ మై ఫైల్స్. ఓకే, సో నేను ఇప్పుడు నా ఫైల్స్ని మూవ్ చేయాలనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ నుంచి నా గిట్ రిపాజిటరీ నుంచి స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేయాలనుకుంటున్నాను అనుకోండి. దెన్ వాట్ ఐ కెన్ డూ ఇఫ్ ఐ షో యూ దట్. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ లైక్ ఇఫ్ ఐ సే మళ్ళీ ఫైండ్ చేద్దాం ఒకసారి. లైక్ వాట్ ఆర్ ఆల్ ది థింగ్స్ వీ హ్యావ్, యూ కెన్ సే దట్. ఓకే, ఓకే, సో ఇక్కడ చూస్తే మీకు ఇప్పుడు ఇందులో ఏది బ్లాబ్ ఆర్ ఏది ట్రీ అనేది మనము చెప్పలేము, రైట్? బట్ వీ నో దట్ దిస్ ఈజ్ ద ట్రీ. ఓకే, ఎందుకంటే మనం క్రియేట్ చేసాం కాబట్టి వీ కెన్ ఈజీలీ సే దట్ దిస్ ఈజ్ ద ట్రీ. ఓకే, సో బట్ యూ డోంట్ హ్యావ్ ఆప్షన్. లైక్ మనకైతే ఆప్షన్ లేదు, లైక్ ఏది మనకి ట్రీ అని చెప్పడానికి, ఏది మనకి బ్లాబ్ అని చెప్పడానికి మాత్రం ఇక్కడ మనకి ఆప్షన్ లేదు. ఓకే, బట్ ఇఫ్ ఐ సే అగైన్ గిట్ cat-file అండ్ మనది 6893, రైట్? 6893 -t. ఓకే, సో ఇది బ్లాబ్. ఓకే, 6893 is a blob. BAC0, right? BAC0. ఓకే, సో BAC0 వచ్చేసి మనది ట్రీ. ఓకే, సారీ, BAC0 మనది ట్రీ కాబట్టి లైక్ ఇఫ్ యూ కెన్ గెట్ ఇన్ దిస్ వే, అంటే ఈ విధంగా చెక్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. ఓకే, సో నేను ఇప్పుడు దీన్ని స్టేజ్ ఏరియాకి మూవ్ చేయాలనుకోండి, అప్పుడు మనం రీడ్ ట్రీ అనాలి. ఓకే, సో ఇఫ్ ఐ సే గిట్ ఓకే ఇఫ్ ఐ సే రీడ్ -tree ఓకే అండ్ BAC0. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఈ ఫైల్ ఏదైతే ఈ ట్రీ ఏదైతే ఉందో ఓకే దీన్ని నేను స్టేజింగ్ ఏరియాకి మూవ్ చేస్తున్నా. ఇట్ ఈస్ ఇన్ ద గిట్ రిపాజిటరీ. ఓకే, సో మీరు ఇక్కడ ఈ డయాగ్రామ్ చూస్తే మీకు క్లియర్ పిక్చర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ గిట్ రిపాజిటరీలో ఉంది ఆ ట్రీ అనే ఫోల్డర్. ఓకే, సో ఈ ఫోల్డర్ని నేను ఇక్కడ స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ చేయాలనుకోండి. వాట్ ఐ నీడ్ టు రన్, ఐ నీడ్ టు సే గిట్ రీడ్ -tree ఓకే అండ్ ది హ్యాష్ వాల్యూ. ఓకే, సో ఇది వచ్చేసి రీడ్ చేయడానికి, సారీ ls ఫైల్స్ అనేది జస్ట్ లిస్ట్ ఏమేమి ఉన్నాయి మనకి స్టేజింగ్ ఏరియాలో అనేది. బట్ వెన్ యూ సే గిట్ రీడ్ -tree ఓకే అండ్ హ్యాష్ వాల్యూ, అది మనకి స్టేజింగ్ ఏరియాలోకి మూవ్ అవుతుంది. ఓకే, సో ఇఫ్ ఐ సే దిస్ ఓకే సో నౌ ఇట్ ఈస్ వెంట ఇన్ టు ది స్టేజింగ్ ఏరియా అనేది ఎట్లా చెక్ చేస్తాం మళ్ళీ మనం. ఇఫ్ యూ గో అండ్ సే ls-files. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇందాక మనకి ఇది ఎంటీగా అనిపించింది. ఓకే, ఇక్కడ చూడండి ఇది రన్ చేసినప్పుడు మనకి ఏం అవుట్పుట్ రాలేదు, బట్ ఇక్కడ మనకి రెండు స్టేజింగ్లో ఉన్నాయని క్లియర్గా చూపిస్తుంది. ఓకే, సో ఇట్ లైక్ దిస్ కమాండ్ ls-files అనేది మనకి క్లియర్గా చూపిస్తుంది, అంటే ఇట్ విల్ లిస్ట్ ఆల్ ద ఫైల్స్ విచ్ ఆర్ ఇన్ ది స్టేజింగ్ ఏరియా. ఓకే, సో ఇప్పుడు మనకి గిట్ రెపో నుంచి అంటే గిట్ రిపాజిటరీ నుంచి మనకి స్టేజింగ్ ఏరియాలకి మనకి ఇప్పుడు మెసేజ్ లైక్ ఫైల్స్ మూవ్ అయిపోయినాయి. ఓకే, సో ఇఫ్ యూ వాంట్ టు మూవ్ ఫ్రమ్ స్టేజింగ్ ఏరియా టు వర్కింగ్ డైరెక్టరీ. ఓకే, సో ఇప్పుడు ఈ వర్కింగ్ డైరెక్టరీ మనది ఎంప్టీగా ఉంది. ఈ వర్కింగ్ డైరెక్టరీలోకి మూవ్ చేయాలంటే మనము చెక్అవుట్ చేయాలి, రైట్? సో ఇఫ్ యూ కెన్ చెక్అవుట్ ఇండెక్స్ ఓకే స్టేజింగ్ అన్న ఇండెక్స్ అన్న అంటాం దీన్ని. ఓకే, సో ఇఫ్ యూ ఆర్ చెకింగ్ అవుట్ ద ఇండెక్స్ ఇట్ విల్ గో అండ్ ఇట్ విల్ సిట్ ఇన్ ది మన వర్కింగ్ డైరెక్టరీలోకి వెళ్ళిపోతాయి. ఓకే, సో ఇఫ్ ఐ సే హియర్ ఇఫ్ ఐ గో హియర్ అగైన్ గిట్ చెక్అవుట్ -index -a. ఓకే, గిట్ చెక్అవుట్ -index -a అని అనుకోండి. ఓకే, సో ఇఫ్ ఐ క్లియర్ దిస్ ఓకే సో ఇఫ్ ఐ డూ ls-lrt ఇక్కడ చూడండి నాకు ఫైల్స్ నా వర్కింగ్ డైరెక్టరీలోకి వచ్చేసినాయి. ఓకే, సో ఫ్రమ్ ఎక్కడి నుంచి నేను మూవ్ చేస్తున్నా ఫ్రమ్ మై గిట్ రిపాజిటరీ టు స్టేజింగ్ టు వర్కింగ్ డైరెక్టరీ. ఓకే,
సో మీకు ఇది ఇంత క్లియర్గా ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తానంటే whenever you are doing something on the working directory, whenever we are doing commits, whenever we are moving into the staging, ఓకే. సో ఈ స్టేజింగ్ నుంచి మూవ్ అయినప్పుడు మనకి రిపాజిటరీలోకి వెళ్ళి మళ్ళీ రిపాజిటరీలోంచి మనం ఎట్లా ఫెచ్ చేస్తాం, ఇక్కడ నుంచి ఎట్లా మూవ్ చేస్తాము అనేదే మొత్తం గిట్, ఓకే. సో ఇంటర్నల్గా ఏమవుతుంది అనేదే మనం ఇంతసేపు మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, ఓకే. సో వాట్ హ్యాపెన్స్ ఇంటర్నల్ అనేది, ఓకే. సో ఇఫ్ ఐ సే క్యాట్ f1.txt, okay, this is my second block, and if I say cat f2.txt, it will say hello subscribers, okay. So ee vidhanga manamu you can create blobs, you can read blobs, you can like we know how we have done hash values, okay. So manam hash etla chesi hash ante enti, okay, how hashes are created in the git, okay, and also what are all the blobs, what are the trees, how you gonna read blobs, okay. Blobs నుంచి మనము లైక్ ట్రీస్లో బ్లాబ్స్ని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాము, అండ్ ఆల్సో హౌ వి గోనా మూవ్ ఫ్రమ్ రిపాజిటరీ నుంచి స్టేజింగ్ నుంచి మళ్ళీ వర్కింగ్ డైరెక్టరీకి ఎట్లా వస్తాయి, ఓకే. సో ఇదంతా మనం ఏం చేసామంటే రైట్ నౌ వీ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ మాన్యువల్లీ, ఓకే. సో మనం మాన్యువల్గా చేసి చూసినాం, బట్ ఇంటర్నల్గా గిట్లో అయ్యేది ఇది, ఓకే. సో ఇంటర్నల్గా మీరు ఎప్పుడైనా సరే వర్కింగ్ డైరెక్టరీలో కానీ ఎక్కడైనా కానీ మీరు ఫోల్డర్స్ పెట్టి కమిట్ చేస్తున్నప్పుడు వాట్ హ్యాపెన్స్ బిహైండ్ ద స్క్రీన్స్, ఓకే. సో ఇంటర్నల్గా ఏమవుతుంది అనేది ఇది చాలా ఇంపార్టెంట్, ఓకే. సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్ సమ్ బ్లాగ్స్, ఓకే, సో ఇది బెస్ట్ పేజ్ ఇది, ఓకే. సో ఇక్కడ మీరు ఏదైతే చూస్తున్నారో గిట్ ఇంటర్నల్స్ అనేది, గిట్ ఆబ్జెక్ట్స్ అనేది, ఓకే. సో ఇదంతా కూడా మనము డిస్కస్ చేస్తాం, ఓకే. సో దిస్ ఈస్ ద అఫీషియల్ పేజ్, ఓకే. ఫ్రమ్ దిస్ ఐ హ్యావ్ టుక్ దిస్, ఓకే. సో ఎందుకంటే మీకు ఇంటర్నల్గా ఏమవుతుందో తెలియడానికి ఇది చేసిన, ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి గిట్ కమిట్ అంటే ఏంది, గిట్ కమిట్స్ ఎట్లా చేస్తామని చూద్దాం.